డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం కదా, అంటే అఫైర్స్, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం వల్ల అంటే కొంతమంది ఏంటంటే ఎథిక్స్, మోరల్స్ ఇవన్నీ మర్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే పేరెంట్స్కి, అంటే మగపిల్లల పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనము వాళ్ళు చదువుతున్న చదువుని బట్టి కానీ, చేస్తున్న ఉద్యోగ రీత్యా బట్టి కానీ వాళ్ళు భయపడటం లేదు. కొంతమంది సొసైటీలో కొంతమంది మహిళలు ఉన్నారు, అందరి గురించి కాదు, అంటే కొంచెం ట్రాప్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, సరదాగా మాట్లాడడం. రీసెంట్గా మనం ఇప్పుడు విశాఖపట్నం ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం, అందులో ఇదే జరిగింది. సరదాగా ప్రొఫెసర్ అతనితో మాట్లాడడము, అబ్బాయి భయపడ్డము, ఇలా. సో ఇలాంటి వాళ్ళ ఎక్కడ పిల్లలు ట్రాప్లో పడిపోతారా అని తల్లిదండ్రులు భయపడే సందర్భాలు చాలానే చూస్తున్నాం మనం. అంటే ఎందుకు అంటారు అసలు, ఎందుకు ఇలాంటి అదే ఏజ్ తారతమ్యం కూడా ఇక్కడ ఉండట్లేదు. అబ్బాయి వయసు తక్కువ ఉంటుంది, ఆ లేడీ వయసు ఎక్కువ ఉంటుంది, అయినా సరే వాళ్ళు అబ్బాయిని ట్రాప్ చేయడము. అంటే ఇది మనీ కోసమే అనుకోవాలా, ఇంకేమైనా ఇతర కారణాలు ఉండొచ్చా అంటే ఒకసారి. అంతా అన్ని దగ్గర కూడా మనీ అని చెప్పలేము నవీన గారు. ఇప్పుడు విశాఖపట్నం సాయితేజ కేసు తీసుకుంటే అక్కడ మనీ ఏముంది? మనీ ఏం లేదు కదా. కానీ అది వాళ్ళ ఆలోచన విధానమే సరిగ్గా ఉండటం లేదు. ఇప్పుడు బుద్ధి మంచి ఆలోచనలు చేస్తే మంచి జరుగుతుంది, బుద్ధి అనేది చెడ్డ ఆలోచనలు చేస్తే చెడే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ బుద్ధి ఎటు నడిపిస్తే ఆ ఆలోచనలే చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఆకలేసింది, నాకు ఫలానా ఫుడ్డే తినాలని ఉంది అంటే అది బ్యాడ్ అయి ఉండొచ్చు. కానీ నీకు ఆకలి తీరటానికి ఆ క్షణంలో నువ్వు మంచినీళ్ళు తాగినా ఒక అరగంట సేపు నీకు ఆకలి ఆగుతుంది. మంచినీళ్ళు తాగుదామని ఎవరైనా అనుకుంటారా? ఆ బ్యాడ్ ఫుడ్ తినడానికే మైండ్ అటు పరిగెత్తుతుంది. అంటే నీ బుద్ధి నీ ఆలోచనలను అట్లా నడిపిస్తుంది. సో నీ బుద్ధి నువ్వు మంచి ఆలోచనలు చేసావంటే, సపోజ్ వాటర్ తాగుదాం, ఇప్పుడు మనకు ఆ ఫుడ్ వద్దు బ్యాడ్ అని అనుకున్నట్టయితే నీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఒక అరగంట ఆకలి ఆపుకోగలిగితే ఇంటికి వెళ్ళిపోయి నువ్వు మంచి ఫుడ్ తింటావు, లేదా ఏదన్నా మంచి హోటల్ దగ్గర ఆగి ఏమన్నా తింటావు. అంతేగాని కనిపించిందల్లా తినేద్దామని నువ్వు బుద్ధి ఆలోచిస్తే నువ్వు అటే వెళ్తావు, నీకు అన్ని విధాలా నష్టమే. అది ఇది కూడా అంతే. ఒక బుద్ధి అనేది మంచి ఆలోచనలు చేయటం లేదు. నాకు ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అబ్బాయితో వెళ్ళాలి, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయితో వెళ్ళాలి, వాడి జేబులో పర్సు కనిపిస్తుంది కొట్టేయాలి, ఇలాంటి ఆలోచనలే చేస్తున్నారు. అంటే ఆ పర్సులో ఎంత డబ్బు ఉంటుంది, అది నాకు వచ్చేస్తే నాకు బోల్డ్ అంత అవసరాలు తీరుతాయి, నేను లగ్జరీగా ఎంజాయ్ చేయొచ్చు, ఇలాంటి పాడ ఆలోచనలు రావటం వల్ల పర్సు కొట్టేయాలనిపిస్తుంటుంది. అలా అనమాట. అదే కానీ జేబులో పర్సు జారిపోతున్నట్టుంది కనిపించింది, ఏమంటే మీ పర్సు జారిపోతుంది తీసుకోండి అని అందామంటే అనబుద్ధి కాదు. ఎందుకంటే బుద్ధి అనేది చెడ్డ ఆలోచన చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ ఎక్కడ ఉందండి? లేదు కదా. ముఖ్యంగా మనమేంటి, మన స్థాయి ఏంటి, మనం చేస్తున్న ఉద్యోగం ఏంటి, మన వయసు ఏంటి, మన వరస ఏంటి, ఇవన్నీ ఆలోచించే పరిస్థితి అసలు ఎవరికి లేదు. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఉంటున్నారు. కూడా నేను చెప్పాను ఇదే మాట, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఉండటానికి ఇష్టపడుతున్నారు. చూడండి, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతామంటే మీరు ఎందులో పడతారో ఆలోచించుకోండి. మంచి అయితే జరగదు వీళ్ళకి. కొన్ని ఏమవుతున్నాయంటే మేడం, ఇలాంటి అఫైర్స్ పెట్టుకోవడం వల్ల చివరికి ఏమవుతుందంటే చంపేయడమా, చనిపోవడమా, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తారా? బ్లాక్మెయిల్ చేయడం కనుక అవ్వట్లేదు, పని అవ్వట్లేదు ఇక్కడ అనుకుంటే వాళ్ళని అక్కడి నుంచి తప్పించేయాలంటే ఇంకా అక్కడి నుంచి తీసేయాలి వాళ్ళని స్థాయి వరకు వెళ్ళిపోతున్నాయి ఈ సంబంధాలు. అదే చెప్తున్నాను, నాకు కావాల్సినట్టు నేను ఉండాలి, తినాలి, అడ్డం తీసేయాలి, వాడిని తెచ్చుకోవాలి, వీడిని వదిలించుకోవాలి, దీన్ని చంపేయాలి, వాడిని తెచ్చుకో, ఇవే ఆలోచనలు ఎలా జరుగుతుంటే అవే చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి చిత్తం వచ్చినట్లు బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. ఎవ్వరి ఇష్టాలు కానీ, అదుపాజ్ఞలు కానీ, ఒక సలహా కానీ, సంప్రదింపు కానీ నాకు అవసరం లేదు, నేనే మోనార్క్ని. అందరు ఇదే ఆలోచిస్తున్నారు. చిన్న పిల్లల్ని కదిపినా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, పెద్దవాళ్ళని కదిపినా అలాగే అంటున్నారు. ఇప్పుడు కొంతమంది తల్లులే స్వయంగా చెప్తున్నారు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, నీకు కావాల్సినట్టు తిను, నీకు కావాల్సిన బట్టలు కట్టుకో అని పిల్లల్ని ఆ దారిలో నడిపించే తల్లిదండ్రులు ఉన్నారు. అంటే నేర్పవలసింది అవి కాదండి. ఇప్పుడు నువ్వు పెళ్ళయి ఒక చోటకి వెళ్ళి అత్తగారి దగ్గర, మామగారి దగ్గర నువ్వు అణిగి మణిగి ఉండాలి, ఇది అది అని చెప్పమని కాదు నా ఉద్దేశము. అత్తగారి దగ్గర కాకపోతే నువ్వు ఒక పెద్ద ఉద్యోగంలో చేరతావు, అక్కడ నువ్వు బాస్ దగ్గర ఎలా ఉండాలి, నీ యొక్క కలీగ్స్ దగ్గర ఎలా ఉండాలి, నీ కింద వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నీకు చిన్నప్పటి నుంచి రావాలి. నీకు ఆ అందరితో ఎలా ఉండాలి, ఒక ప్రేమ భావం, ఒక క్షమాభావం, ఒక కలుపుకునే గుణం, ఒక అడాప్ట్ చేసుకునే విధానం కానీ దేన్నైనా సరే ఇవన్నీ చిన్నతనం నుంచి రావాలి అలవాట్లు. నువ్వు అత్తగారింటికే వెళ్ళాలని ఎక్కడ రూల్ ఉందమ్మా?
లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో పని చేసినా ఈ లక్షణాలన్నీ కావాలి. ఇలాంటి రిలేషన్స్ పెట్టుకోవాలి అన్న అంటే ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు వయసు అనేది మర్చిపోతున్నారని అంటున్నారా? అంటే అసలు వయసు వీళ్ళకి అసలు గుర్తుండదండి. వయసు అడ్డమే రాదు. వయసు ఏంటంటే నాకు ఆకలేస్తుంది అన్నం తింటా, నా కోరికలు వచ్చినాయి నేను వెళ్ళాలి, ఇవే తప్ప నా వయసుకి తగునా అని ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, నేను ఆ పేర్లని నేను చెప్పను, వాళ్ళు ఏమంటున్నారు, వయసును మర్చిపోండి, మీరు ఇలా ఉండండి, మీరు అలా ఉండండి అని అన్నప్పుడు పెద్దవాళ్ళకు కూడా చెడు తలంపులే వస్తున్నాయి. చెప్పే వక్తలు ఎలా చెప్పాలండి? మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించండి, వయసుకు తగినట్టు ఆలోచించండి, వయసుకు తగినట్టు ప్రవర్తించండి. అంటే మీ పర్సనల్ ఏవైతే ఉంటాయో ఆకలి దప్పులు, సెక్స్ కోరికలు, వైద్యాలు, అవన్నీ న్యాచురల్ సిస్టమ్స్. అవన్నీ మీరు మీరు తగ్గి ఉండమన్నా కుదరదు, పెంచుకోండి అన్నా కుదరదు. అది న్యాచురల్ సిస్టమ్స్. వాళ్ళ కెపాసిటీని బట్టి తింటారు, వాళ్ళ కెపాసిటీని బట్టి సెక్స్ చేస్తారు, వాళ్ళ కెపాసిటీని బట్టి పనులు చేయగలుగుతారు. ఇదంతా అప్రస్తుతం, ఇది వేరు, ఇది పర్సనల్. కానీ ఒక వ్యక్తిగా మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఒక పెద్దరికం ఎలా రావాలి, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీ ఆలోచనలు ఎలా ఉండాలి, మీరు ఎలా ప్రవర్తించాలి, చిన్నవాళ్ళకి ఎటువంటి సలహాలు ఇవ్వాలి, మీరు భార్యతో ఎటువంటి సంప్రదింపులు చేయాలి, ఆ వయసులో ఇంట్లో ఏ పని చేయాలన్నా భార్య సంప్రదించి భార్యతోటి మీరు పని చేయాలని ఇంగిత జ్ఞానం ఎంతమంది మగాళ్ళకు ఉంది? ఉందా చెప్పండి. కొంతమందిని చూస్తూ ఉంటాం మేడం, లేడీసే గానీ అంటే ఆకతాయిగా మాట్లాడుతూ ఉంటారు, చిన్న ఏజ్ వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. కొంచెం వాళ్ళకి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు, నాతో భలే చనువుగా ఉన్నారు అని చెప్పేసి. అంటే రీసెంట్ గా నేను ఒక చూసాను ఇన్సిడెంట్, నాగర్ కర్నూలులో ఇలాంటిది జరిగింది ఒకటి. అతని ఏజ్ ఆమె ఏజ్ చాలా డిఫరెన్షియేషన్ ఉంది. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడము మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. అదంతా చివరి దాకా ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇక రిలేషన్షిప్ వరకు వెళ్ళిపోయింది. మరి తర్వాత చూసుకుంటే ఏం చేస్తుందో మీకు తెలుసు. అదే చెప్తున్నాను కదా, అంటే ఎప్పుడో పెట్టారంట ఒక సామెత, తలలు బోడులైనా తలపులు బోడులవునా. అవ్వదు, తలపులు ఎప్పుడు బోడులు అవ్వవని చెప్పి ఇలాంటి పనులు చేయమన్నారా? కాదుగా. నీకు తగినవి నువ్వు చేసుకో, నీకు తగ్గ వాళ్ళతో చేసుకో. మరి మీరు అన్నారు వయోభేదం అని, ఎందుకు ఆ పనులు చేయడము? కొడుకు వయసు ఉండొచ్చు, లేకపోతే మనవడ వయసు ఉండొచ్చు. పోయే కాలాలు వచ్చి ఇప్పుడు ఎన్ని పనులు చేస్తున్నారు ఇవన్నీ. అది తప్పు అని వాళ్ళు ఆలోచించలేకపోవటం వల్ల జరుగుతుంది. ఆ వయసుకు తగ్గ ఆలోచనలు చేయలేకపోవటం వల్ల ఈ తప్పులు చేస్తున్నారు వాళ్ళు. తర్వాత హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. మరి ఆ కేసు నాగర్ కర్నూలు అంటున్నారు మీరు, ఆ కేసు ఏం జరిగింది? ఆ అబ్బాయికి కోరికలు వచ్చినాయి, ఈమెకి కోరికలు వచ్చినాయి, తీర్చుకున్నారు. తీర్చుకున్న తర్వాత ఎవరి ఊరికి వాళ్ళు పోవాలి. పోకుండా నన్ను పెళ్లి చేసుకో అనటం అనేది 110% తప్పు. నువ్వేమవుతావి పెళ్లి చేసుకోవడానికి? ఆ అబ్బాయికి వేరే లైఫ్ ఉండదా? నీ ఏజ్ ఎంత? నీతో పని ఉందంటే వెళ్తారు, ఏ పని కోసమైనా వెళ్తారు, పని చూసుకుని వెళ్ళిపోతారు, కానీ పెళ్లి చేసుకొని అడుగుతారా? ముఖ్యంగా ఇటువంటి సంబంధాలలో అది అవసరం తీర్చుకుంటారు, వెళ్ళిపోతారు. పెళ్లి ఎందుకు చేసుకుంటారు? పెళ్లి తన వయసు అమ్మాయిని, తనకి తగ్గ, తన కుటుంబానికి తగ్గ అమ్మాయిని, తన కలిసి వచ్చే అమ్మాయిని చేసుకుంటారు. మ్యాచ్ అయ్యే అమ్మాయిని నిన్నెందుకు చేసుకుంటారు? అవసరమే నీతో, అంతే, అంతవరకే. ఆ ఇంగిత జ్ఞానం ఉండదా? మరి తీవ్రమైన హింస పెట్టడం వల్ల ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు ఒకవేళ చేసుకుంటే నన్నే చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నీ దగ్గర ఏముంది? వయసు ఉందా, అందం ఉందా, చదువు ఉందా, ఆస్తి ఉందా? అసలు నువ్వు దేనికి పనికొస్తావు? ఒక అవసరానికి నువ్వు పనికొచ్చావు, అంతవరకే. అలాగే నువ్వు అవసరం తీర్చుకున్నావు, అది అక్కడితో వదిలేసి నీ పోవాలి. నువ్వు ఆ అబ్బాయిని హింస పెట్టి నిర్బంధించడం వల్ల ఏం జరిగింది? ఆ అమ్మాయిని చంపేశాడు. చంపేయడం వల్ల అబ్బాయి భవిష్యత్తు పోయింది కదా. మరి ఆ అబ్బాయి భవిష్యత్తుని పొట్టన పెట్టుకున్నది అయింది కదా. అంటే ఆ వయసుకు తగ్గ ఆలోచనలు చేసింది ఆవిడ, చేయలేకపోవడం వల్ల ఇది జరిగింది కదా. సరే, అవసరం తీర్చుకున్నావు, ఆ అబ్బాయిది తప్పు ఉంది, ఈ అమ్మాయిది తప్పు ఉంది, వదిలేసి పోతే సరిపోయేది. కానీ నువ్వు ఇంకా ప్రెషర్ పెట్టడం వల్ల అబ్బాయి జీవితాన్ని నువ్వు పొట్టన పెట్టుకుని దాన్ని అయ్యావా లేదా? అదే వయసు కొడుకు నీ దగ్గర ఉంటే నీ కొడుకు భవిష్యత్తు ఎంత బాగుండాలని కోరుకుంటావు నువ్వు? నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి, పక్కన వాళ్ళ కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోవాలి, నీకు ఉపయోగపడాలి. ఇది ఎక్కడ ఆలోచన? ఇది సక్రమంగా ఉంది ఈ ఆలోచన? కాబట్టి ఈ ఆలోచనల వల్లనే మనుషులు సర్వనాశనం, భ్రష్టు పడుతున్నారు. ఈ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలనేది వాళ్ళు కూడా తెలుసుకుని ప్రవర్తించాలి. మన వయసు వాళ్ళతో ఉండాలి, ఏదైనా పెద్దవాళ్ళతో ఏంటి, చిన్నవాళ్ళతో ఏంటి అని ఇంగిత జ్ఞానం ఈ యూత్కి కూడా ఉండాలి. ఇప్పుడు మన వైజాగ్ కేసు తీసుకున్నాం, సమతా కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, ఆ అబ్బాయి మంచి ఆలోచన చేశాడు. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, నేను అమ్మ అని పిలుస్తుంటే నువ్వేంటి ఇలాగా అని కరెక్ట్గా ఆలోచించాడు అబ్బాయి. ఆలోచించాడు, కానీ మరి ఏ రీజన్తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ కూడా హత్య చేశాడు, అక్కడ ఆత్మహత్య జరిగింది. అంటే చూడండి ఆలోచనలు ఎలా ఉన్నాయి చూసారు, ఒకే వయసు కుర్రాళ్ళు. మళ్ళీ అంటే ఆలోచన మనల్ని నడిపిస్తుంది. ఒక మంచి ఆలోచన చేసినా ఫెయిల్ అయ్యాడు ఈ అబ్బాయి. ఎందుకు? ఆ పెద్ద మనిషి వచ్చి రాంగ్ ట్రాక్ పట్టించబట్టి. ఇక్కడ కూడా ఈ పెద్ద మనిషి వెళ్ళి రాంగ్ ట్రాక్ పట్టించడం వల్ల హత్య చేశాడు.
చేసినందువల్ల ఈ అబ్బాయి భవిష్యత్తు ఏమన్నా బాగుందా? జైలుకే వెళ్ళాడు. అంటే కండిషన్స్ ప్రకారం తీర్పు ఏమైనా ఫేవర్గా వచ్చినా కూడా మచ్చ అయితే పడిందా లేదా? Yes. ఇంతమందితో తిరిగినోడు నేను ఎలా పెళ్లి చేసుకుంటానని ప్రతి అమ్మాయి ఆలోచిస్తుంది. భవిష్యత్తు మరి శూన్యం అయిపోయింది కదా ఈ అబ్బాయికి. ఈ సాయి తేజకి భవిష్యత్తే లేకుండా పోయింది కదా ఆవిడ అలా చేయటం వల్ల. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే తగిన ఆలోచనలు చేయండి. చిన్న వయసులో అయినా సరే 25 ఏళ్ళు ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చేయండి. మరీ పాలు తాగే పిల్లలు ఏం కాదు కదా. ఉద్యోగాలు చేస్తున్న వయసులు మీకు. మీరు మీ భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించుకోవట్లేదు? 25 ఏళ్ళు కన్ని పెంచిన తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం పునాదులు వేసి ఆ బాటలో మీకు ముళ్ళు రాళ్ళు అన్ని ఏరేసి మంచి మార్గంలో మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీరు వాళ్ళని మర్చిపోయి ఎవతున్న దారిపోయి దాన్ని తగులుకుని దాన్ని చంపడమో మీరు చావటమో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు అవసరం? మీరు మంచి ఆలోచనలు చేయండి. మీ జీవితాన్ని ఒక మంచి దారిలోకి తీసుకెళ్ళండి. మీ భవిష్యత్తుని మంచిగా చూసుకోండి. ఫ్యామిలీని బాగా చూసుకోండి. ఎప్పుడైనా ఇదే చెప్తున్నాం, మళ్ళీ ఇదే చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ.